దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నాం. ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఉన్నాం కదా. ఆత్మీయంగా దేవుడే మనల్ని బలపరుస్తూ ఉన్నాడు కదా. ప్రతిదినము మనకి ఏది అవసరమో, ఎలా అవసరమో దేవుడే వాక్కు ద్వారా ఇచ్చి మనల్ని తన వంతు తాను ధైర్యపరుస్తూ ఉండగా, దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఆత్మీయంగా బలాభివృద్ధి నొందుతూ ఒక మంచి విశ్వాసంతో ముందుకు వెళ్దాం. ఈ దినము దేవుడు మనకి ఏ వాక్కునిచ్చి బలపరుస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్నాడు, దేనిని గురించి చింతించొద్దు, రేపటి గురించి చింతించొద్దని దేవుడే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ నాటి కీడు ఆ నాటికి అని దేవుడే తెలియజేస్తున్నాడు. కనుక ఏ రోజు చింత ఆ రోజే మనం వదిలేసేయాలని దేవుడే తెలియజేస్తున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీ చింత యావత్తు నా మీద వేయుడి అని దేవుడే తెలియజేస్తూ ఉండగా, క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన మంచి అనుభవం ఏంటంటే ప్రార్థన అనుభవం. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులకి ప్రార్థించడం నేర్పించాడు. కనుక మన చింత అంతా దేవుని మీద మోపడానికి ప్రార్థన ఒక మంచి ఆయుధంగా మనకు ఉపయోగపడుతుంది. కనుక ఉదయకాలం నేను లెగవడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, వాగ్దానం చూడడం ద్వారా ఒక మంచి విశ్వాసాన్ని తీసుకొని ప్రార్థన ద్వారా మీ చింత యావత్తు దేవుని మీద వేసేయండి. మీరు ఫ్రీ అయిపోండి. ఎందుకంటే ఒక చింత మన ఆరోగ్యాన్ని నష్టపరుస్తుంది అని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు ఉండవలసిన మన ఆయుష్ ఒక చింత, ఒక బాధ, ఒక వేదన, ఒక ఆలోచన మన జీవితాన్ని 20 సంవత్సరాలకి దించేయగలుగుతుంది అంతగా. ఎందుకంటే ఒక బాధ, ఒక చింత అనేది మన జీవితాన్ని అంతగా కృషించిపోయే విధంగా చేస్తుంది. కనుక ప్రతి విషయంలో, అందుకనే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, కొయ్యము, కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని పోషిస్తున్నాను కదా. అడవి పువ్వులను చూడండి, వాటికి అందమైన రంగులు ఇచ్చి ప్రతిదినము పచ్చగా పుష్పించే విధంగా నేను చేస్తున్నాను కదా. మరి వాటికి ఏ ఆధారం లేకపోయినా, ఎవరో లేకపోయినా, వారిని పోషించే వారు లేకపోయినా నేను వాటిని పోషిస్తున్నాను కదా. మీరు దేనిని గురించి చింతించొద్దు, మీ చింత అంతా ప్రార్థన ద్వారా నాకు తెలియజేయమంటూ ఉండగా, మనందరం కూడా ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేస్తూ ఏ నాటి కీడు ఆ నాటికే ఉండనిచ్చేయండి, దేనిని గురించి చింతించొద్దు. దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, మీరు నన్ను అడిగితే, మీరు నాకు ఇస్తే నేను ఆకాశపు వాకిళ్లను విప్పుతాను, అప్పుడు మీరు సమృద్ధి అయిన దీవెనలు పొందుకుంటారని దేవుడే తెలియజేస్తున్నాడు. కనుక వాక్య లేఖన గ్రంథంలో ఏమని ఉంటుందంటే, మీరు 10వ వంతు నాకు ఇచ్చి నన్ను శోధించండి, అప్పుడు నేను ఆకాశపు వాకిళ్ళు విప్పుతాను, కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారని దేవుడు ఈ వాగ్దానాలన్నీ కూడా దీవెనల గురించిన వాగ్దానాలు. దేవుని బిడ్డలారా, ఇచ్చుట వలన, దేవుని స్తుతించడం వలన, దేవుని పని చేయడం వలన ప్రతి విషయంలో దేవుడు దీవెనలు ఇస్తానంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఆకాశపు వాకిళ్ళు అంటే, ఒక వాకిలి ఉందంటే దానికి ఖచ్చితంగా ఒక గుమ్మాలు ఉంటాయని, దానికి ఒక తలుపులు ఉంటాయని, దానికి లాక్ ఉంటుందని, ఒక రూమ్ ఉంటుందని, దాంట్లో ఆశీర్వాదాలు ఉంటాయని మనందరం గ్రహించాలి. పరలోకపు గవిని ఉంటుందని, ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం అక్కడ ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాం, విశ్వసిస్తూ ఉంటాం. బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటుంది. అక్కడ ఆకలి దప్పికలు ఉండవని, అక్కడ సంతోషం, ఆనందం అని, అక్కడ సమృద్ధి దీవెనలని, దేవుని కుడి చేతిలో ఆశీర్వాదాలని, ఎడమ చేతిలో దీవెనలని, సకల ఆశీర్వాదంలో కారణభూతుడని మనందరం చెప్తూ ఉంటాం. ఈ పరలోకంలో మనకు కావలసిన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. దానికి తలుపులు ఉన్నాయి, దానికి లాకేసి ఉంది. ఈరోజు అందరికీ దీవించబడాలనే ఉంటుంది, దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడాలనే ఉంటుంది. కానీ ఎవరైతే ఆ లాక్ తీస్తారో, ఆ డోర్స్ ఓపెన్ చేయగలుగుతారో, ప్రతి దీవెన దేవుడు సమృద్ధిగా వాకిళ్ళు విప్పి ధారాళంగా దేవుడు దయచేస్తాడు. కనుక ఆ పరలోక వాకిళ్ళు విప్పేదే ప్రార్థన అనుభవం. అందుకని ఒక క్రైస్తవుడు ఈ భూమి మీద మోకరిస్తే అది పరలోకానికి ఒక వారధిగా పనిచేస్తుందని మనం ఎంతో మంది భక్తులు, ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు మంచి మంచి మాటలు ఇలాంటివి చెప్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ప్రార్థన. ఈ మంచి ఆయుధాన్ని గట్టిగా పట్టుకుందాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. చాలా మందికి దేవుని బిడ్డలారా ప్రార్థన సమయం ఇవ్వలేకపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగం, అంటే మంచి విషయాలకి,
వినియోగం అంటే వినియోగించుకోవడం. చాలామంది దుర్విషయాలకు వినియోగించే అంతగా మంచి విషయాలకి సమయాన్ని సద్వినియోగం చేసుకోలేరు. కానీ దేవుని బిడ్డలారా, మంచి పనులు చేయండి. మంచిగా యెహోవాను స్తుతించడం మంచిది, ప్రార్థించడం మంచిది, దేవునికి అవకాశం ఇవ్వడం మంచిది. కనుక మంచి విషయాలకు సమయాన్ని వాడుకోండి. ఉదయాన్నే లేకపోవడం దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ రోజంతా దేవుడు మీకు ప్రిఫరెన్స్ ఇస్తూ మీకు కావాల్సిన అక్కర్ల అవసరతలు అన్నీ తీరుస్తాడు. అంతేగాని లేటుగా ఉండడం, లేటుగా లేకపోవడం, ఆ నిద్ర లేటుగా లేచి ఇక కాలేజ్కి టైం అయిందని, స్కూల్కి టైం అయిందని, ఆఫీస్కి టైం అయిందని పరుగులు పెట్టేయడం వలన నువ్వు ఎంత ప్రయాసపడినా దానిలో ఫలింపు ఉండదు, దానిలో ఆశీర్వాదం ఉండదు. నువ్వు కోరుకున్నంత నీకు పొందుకోలేకపోతావు. కనుక యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టం చేత ఎక్కువ కాదు, తక్కువ కాదు. కాబట్టి ఉదయాన్నే లేకపోవడం, వాగ్దానం చూడడం, బైబిల్ చదవడం, ప్రేయర్ చేసుకోవడం, ఇక నీ పనులన్నీ నువ్వు ప్రారంభిస్తూ ఉండగా దేవుడి విజయోత్సాహంతో నిన్ను నింపి నడిపించబోతూ ఉండగా దేనిని బట్టి చింతించొద్దు. ఏ రోజుకి ఆ రోజు ఉంచేసి కొత్తగా ఒక రోజును ప్రారంభించు. కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ దీవెనకరంగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్వచనాలు అన్నీ రూఢీపరిచాయా? ఎంతమంది చింతపడుతున్నారో, రేపటి గురించి కృంగిపోతున్నారో, ఏ చింత, ఏ బాధ, ఏ లేమి, ఏ కరువు ఖడ్గంతో ఉంటూ ఉన్నారో అవన్నీ నీ మీద మోపుతూ ఉండగా పూర్తి విడుదల, విజయంతో, సహాయంతో ఒక్కొక్కరిని లేవనెత్తి ముందు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడతాం, ఆత్మీయంగా బలపడతాం. 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈ దినము ప్రత్యేకంగా 21వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇచ్చుట ధన్యత, ఇచ్చి దీవించబడతాం. ఎవరైనా స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉంటే స్పాన్సర్ చేయండి. 50 దినాలు మంచిగా ఇక్కడ ఆహారం పంచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. మీరు రండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆమేన్.